అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: రబీ వేసవి కాలాలకు అనువైన కొత్త ఆముదం రకాలు, పూరాని గులాబీ సాగులో మెలకువలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. పూలలో రారాని గులాబీ ఆంధ్రప్రదేశ్లో దాదాపు 50,000 హెక్టార్లకు పైగా సాగులో ఉంది ఈ పంట. పుష్పాలంకరణలో గులాబీ స్థానం ప్రత్యేకం. గులాబీలో ఎన్నో రకాలు అందుబాటులో ఉన్నాయి. నగరాలు, పట్టణ పరిసర ప్రాంతాలు పూల సాగుకు అనువుగా ఉంటాయి. గులాబీ సాగులో నాణ్యమైన అధిక పూల దిగుబడి కోసం పాటించాల్సిన యాజమాన్యపు మెలకువలను తెలియజేస్తున్నారు పార్వతీపురం మన్యం జిల్లా రస్తకుంటాబాయి కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ శ్రీనివాసరాజు. పూల సాగులో పూరానిగా పిలిచే గులాబీకి ప్రత్యేక స్థానం ఉంది. గులాబీని వాణిజ్యపరంగా చూసుకున్నట్లయితే విడిపూలుగా బహిరంగ ప్రదేశాల్లో సాగు చేసుకోవచ్చు. అదే కట్ ఫ్లవర్లు అయితే పాలిహౌస్లో చేసుకోవచ్చు. అయితే మన ప్రాంతంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే దీని సాగు కోసం ఇది ఉష్ణమండల పంట. అదేవిధంగా సూర్యరశ్మి ఎక్కువగా కావాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి సూర్యరశ్మి బాగా తగిలే ప్రదేశాలు, అదేవిధంగా ఉష్ణోగ్రతలు 35 డిగ్రీ సెల్సియస్ ఉండే ప్రాంతాలు అత్యంత అనుకూలమైనది. నేలలు చూసుకున్నట్లయితే సారవంతమైన నేలలు, అదేవిధంగా మురుగునీరు సదుపాయం గల నేలలు, నీటి నిల్వ ఉండకూడదు ఆ నెలలో, అదేవిధంగా నీరు ఈజీగా ఇంకిపోయేటట్టు ఉండి ఉదయం సూచిక సుమారు 6 నుంచి 6.5 ఉండేటట్టు ఉన్నట్లయితే ఆ నేలలో అత్యంత అనుకూలమైనది. అయితే రకాలు చూసినట్లయితే గులాబీలో వివిధ రకాలుగా వర్గీకరించిన మనకి గ్రానిఫ్లోరా, ఫ్లోరిబండా, బడ్ రోజెస్, మినియేచర్స్, ర్యాంబ్లర్స్ అండ్ హైబ్రిడ్ టీ రోజెస్ ఉన్నప్పటికీ సాధారణంగా గులాబీలు, కాకినాడ గులాబీలు, అదేవిధంగా పింక్ రకాలైన అర్కస్ అవి మనకి సాగులో విడిపూలకు ఎక్కువ ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి. కొన్ని సంవత్సరాల క్రితము మనకు ఐఐహెచ్ఆర్ బెంగళూరు నుంచి అర్కస్ అవి అనే రకం అనేది మన ప్రాంతంలో బాగా అత్యంత అనుకూలంగా ఈ వాణిజ్యపరంగా బహిరంగ ప్రదేశాల్లో సాగు చేసుకోవడానికి అత్యంత అనుకూలమైన రకము. 30 టన్నుల వరకు దీని దిగుబడి రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇది బహువార్షిక పంట కాబట్టి 7 నుంచి 8 సంవత్సరాలు మనకి కంటిన్యూస్గా పూలు రావడం జరుగుతుంది కాబట్టి ఇది మంచి ఆప్షన్గా రైతులు గుర్తించవలసిందిగా కోరుచున్నాం. అదే మనం ఇవి బెంగళూరులో మన ప్రజెంట్ మనకి ముందు ఇండియన్ పెట్టుకున్నట్లయితే ఈ అర్కస్ 7 రకము రావడం జరుగుతుంది. ఈ నాటుకునే చూసుకున్నట్టయితే ఈ వేసుకునేటప్పుడు 75 నుంచి 120 సెంటీమీటర్లు దూరంలో మనం ఈ మొక్కలను వేసుకోవాలి. అదంగా వేసుకున్నట్లయితే మనకి ఎకరానికి సుమారుగా 6,000 నుంచి 7,000 మొక్కలు మనకి పడతాయి. వేసుకునేటప్పుడు మనం ఏంటంటే ఈ జూన్ జూలైల మాసంలో నుంచి మనం వర్షాకాలంలో వేసుకుంటే బాగుంటుంది. అదే కాకుండా సెప్టెంబర్ అక్టోబర్ అయితే మంచి అనుకూలమైన ప్లేసు. ఈ వేసుకోవడం ఏంటంటే మన 75 సెంటీమీటర్ల నుంచి 100 సెంటీమీటర్ల దూరంలో సుమారు 45 సెంటీమీటర్ల లోతు, 40 సెంటీమీటర్ల పొడవు, 40 సెంటీమీటర్ల వెడల్పులో గుమ్ములు తవ్వుకొని ప్రతి గుమ్ములోనూ కూడా ఆ పై పంటకి 500 గ్రాముల వేపపిండి, దాంతోపాటు 2 గంపల చివికిన పశువుల ఎరువు, 300 గ్రాములు సింగిల్ సూపర్ ఫాస్ఫేటు, దాంతోపాటు పరాతిన ఒక 100 గ్రాములు కలిపి ఈ గులాబీ అంటుమాగము పైభాగంలో ఉండేటట్టు వేసుకొని మనం దాంట్లో వేసుకోవాలి. వెంటనే చిన్న తడులు ఇచ్చుకొని తరువాత మనకి ఒక 7 నుంచి 8 రోజుల వ్యవధిలో తడులు బాగా ఇచ్చుకున్నట్లయితే తీ భాగము బాగా అభివృద్ధి చెంది మనకు వస్తుంది. నీటి యాజమాన్యం చూసుకున్నట్టయితే ఫస్ట్ వేసిన 15 రోజుల నుంచి మనం ప్రతిసారి కూడా తేలికపాటి నీటి తడులు ఇచ్చి మొక్కని అభివృద్ధి చేసుకోవాలి. డ్రిప్ పద్ధతి అయితే చాలా అత్యంత అనుకూలమైనది ఈ గులాబీ సాగుకి. ఈ ఎరువుల యాజమాన్యం చూసుకున్నట్లయితే ఇది 7 నుంచి 8 సంవత్సరాలు ఉంటుంది, బహువార్షిక పంట కాబట్టి మనం వేసుకున్న తర్వాత ఈ చెట్టుకి మనం సుమారుగా ఒక్కొక్క మొక్కకి కూడా
1:8:3 భాగాల్లో నత్రజని, సూపరు అదేవిధంగా పొటాష్ ఇచ్చే ఎరువుల్ని మనం ఈ రేషియోలోని 100 గ్రాములు ప్రతి మొక్కకు వచ్చేటట్టు చూసుకోవాలి. ఇది 2 దఫలుగా, 3 దఫలుగా వేసుకోవచ్చు రైతులు. కత్తిరింపులు చేసిన తర్వాత వేసుకుంటే ఇంకా బాగుంటుంది. మంచి ఆకర్షణీయమైన కలర్ రావాలంటే ఈ మైక్రోన్యూట్రియంట్స్ పాత్ర కూడా ప్రత్యేకమైనది కాబట్టి 2 గ్రాములు మనకు ఫార్ములా 4, ఫార్ములా 6 అనే మందు కూడా దొరుకుతుంది కాబట్టి ఫ్రీక్వెంట్‌గా పిచికారీ చేసుకున్నట్లయితే మనకి మంచి నాణ్యతమైన కలర్‌తో కూడి పెద్ద సైజుగా వచ్చే గులాబీలు మనకి మార్కెట్‌కి మంచి ధర పలకడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అయితే ఈ విధంగా మనం సాగు చేసినప్పుడు కూడా కత్తిరింపులు అనేవి చాలా ప్రధానమైనది. ఎందుకంటే గులాబీ అనేది మనకు అప్పుడే కత్తిరించి వచ్చిన కొమ్మ నుంచి మాత్రం మనకు పూలు వస్తాయి కాబట్టి ఎంత బాగా కత్తిరింపులు చేసుకుంటే మనకి అంత దిగుబడి బాగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన కత్తిరింపులు ఎప్పుడు చేసుకుంటే జూన్, జూలై మాసంలో చేసిన కత్తిరింపుల వల్ల మనకి అది జనవరి వరకు పూలు రావడం జరుగుతుంది. అదే జనవరిలో మళ్ళీ ఒక 15 సెంటీమీటర్లు వెనక్కి మళ్ళీ బ్యాక్ కట్ చేసుకున్నట్లయితే మనకి అది ఇంకో 3 నెలలు మన పంటకు వచ్చి మళ్ళీ ఈ సంవత్సరం పొడవునా మనకు పూలు రావడానికి చాలా బాగుంటుంది. అయితే మనకు మార్కెట్లో ఉన్న గిరాకీని బట్టి లేకపోతే మార్కెట్లో ఉన్న పూల డిమాండ్ బట్టి కూడా రైతు సోదరులు దీనికి మార్చుకునే వెసులుబాటు ఉంది కాబట్టి మార్కెట్ డిమాండ్ ఎప్పుడైతే ఉంటుందో దానికి 45 నుంచి 50 రోజుల ముందు మనం కత్తిరించేసుకుంటే ఆ టైంకి మనకి ఎన్ని పూలు కావాలి, ఎన్ని చెట్లు చేయాలి అనేది రైతు ఒక అంచనాకు తీసుకొని ఆ విధంగా వాళ్ళు చేసుకున్నట్టయితే మంచి దిగుబడి రావడానికి బాగుంటుంది. అయితే ఈ కమ్మ కత్తిరింపు చేసేటప్పుడు ఏంటంటే సరైన ఎరువుల యాజమాన్యం, నీటి యాజమాన్యం చేసిన తర్వాత ఈ 3 నుంచి 4 దృఢమైన కొమ్మల్ని ఒక 40 సెంటీమీటర్ల ఎడమలో బాహ్యంగా ఉండే ఎక్కడైతే మొగ్గ వస్తుందో దానికి 15 సెంటీమీటర్ ఎత్తులో పదులైన మనం ఒక సికేచర్తో కట్ చేసుకున్నట్లయితే మనకి దాని నుంచి మళ్ళీ కొమ్మలు వచ్చి దానికి పూలు విపరీతంగా వచ్చి మనకి జూన్లో చేసుకుంటే సుమారు జనవరి వరకు వస్తుంది. ఆ జనవరి, ఫిబ్రవరి మాసంలో ఏం చేస్తామంటే 15 మళ్ళీ అంటే ముందులాగా 40 సెంటీమీటర్ వెనక్కి కాకుండా 15 సెంటీమీటర్ మళ్ళీ వెనక్కి మనం కట్ చేసుకున్నట్లయితే ఆ వచ్చిన కొమ్మలకి మళ్ళీ 3 నెలలు మన దిగుబడి వచ్చి సంవత్సరం పొడవునా మనకి దిగుబడి ఈ గులాబీ నుంచి మనం పొందవచ్చు. ఈ విధంగా సక్రమ యాజమాన్య పద్ధతులు, ఎరువులు, నీటి యాజమాన్యం, సస్యరక్షణ చేసినట్లయితే సుమారు ఒక చెట్టుకి మన యావరేజ్గా చూసుకున్నట్లయితే 300 పువ్వులు మొక్కకు రావడం జరుగుతుంది. అయితే అర్కాస్ అవి మాత్రం ఎకరానికి 30 టన్నుల దిగుబడి రావడం అనేది మేము చూడడం జరుగుతుంది, గమనించడం జరుగుతుంది. ఈ విధంగా చేసుకున్నట్లయితే గులాబీతో సాగుతో మంచి దిగుబడులు రైతులు పొందడానికి మంచి ఆస్కారం ఉంటుంది. ఏ చెట్టు లేని చోట ఆముదం చెట్టే మహావృక్షమనే నానుడి ఒకప్పటి మాట. అనావృష్టైనా తట్టుకుని పెరుగుతుంది కాబట్టే ఈ నానుడి వ్యవహారంలోకి వచ్చింది. ప్రస్తుతం ఆముదం పంట రూపురేఖలే మారాయి. ఎలా అంటారా? ఒకప్పుడు బీడు భూముల్లో, పనికిరాని భూముల్లో సాగు చేసిన ఈ మెట్ట పంటను నేడు అందుబాటులోకి వచ్చిన నూతన రకాలు, మేలైన యాజమాన్యంతో ఎకరాకు 15 నుంచి 16 క్వింటాళ్ల అధిక దిగుబడులు పొందుతున్నారు అనేక మంది రైతులు. ముఖ్యంగా తెలంగాణలోని నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల్లో ఈ పంటను అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. ఖరీఫ్లో అధిక భాగం వర్షాధారంగానే సాగవుతుంది. అయితే రబీ, వేసవి కాలాల్లో మాత్రం ఆరుతడిలిచ్చి సాగు చేస్తారు. ఆముదంలో అధిక దిగుబడినిచ్చే కొత్త రకాలు ఇటీవలే విడుదలయ్యాయి. రబీ, వేసవికి అనువైన కొత్త ఆముదం రకాల గురించి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, నాగర్ కర్నూలు జిల్లా పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ఆముదం విభాగం శాస్త్రవేత్త డాక్టర్ కె సదయ్య నుంచి తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలో యాసంగి కాలానికి అనువైనటువంటి నూనె గింజ పంటల్లో మనకి ఆముదం చాలా ముఖ్యమైనది. యాసంగిలో సాగు చేస్తే దాదాపు వర్షాకాలం వచ్చినటువంటి దిగుబడితో పోలిస్తే రెట్టింపు దిగుబడి అనేది వస్తుంది. ప్రభుత్వ రంగ పరంగా మరియు ప్రైవేట్ రంగంలో కూడా చాలా అనువైనటువంటి సంకర రకాలు మరియు సూటి రకాలు ఈ ఆముదంలో అందుబాటులో ఉన్నాయి. ముందుగా ప్రభుత్వ రంగ సంస్థల నుంచి విడుదల చేయబడినటువంటి ఆముదం రకాలను కనుక పరిశీలించినట్లయితే భారతీయ నూనె గింజల పరిశోధనా స్థానం చాలా రీసెంట్గా విడుదలైనటువంటి ICH5 అనేటువంటి రకము బాగా ప్రాచుర్యంలో ఉన్నటువంటి రకం ఇది. ఈ రకం యొక్క గుణగణాలను కనుక పరిశీలించినట్లయితే ఇది ఎరుపు రంగు కాండాన్ని కలిగి ఉంటుంది. అదేవిధంగా కాండం పైన మరియు ఆకుకి పైన మరియు క్రింద కూడా మైనపు పూత అనేది ఉంటుంది. ఈ మైనపు పూత ఉండడం వల్ల ఏంటి అంటే మనకి రసం పీల్చే పురుగుల ఉధృతి అనేది చాలా వరకు తగ్గుతుంది. గెలను కనుక చూసుకున్నట్లయితే ఈ గెల అనేది చాలా వదులుగా కాకుండా మధ్యస్థంగా అమరి ఉంటుంది. అదేవిధంగా కాయల మీద కూడా కొద్ది మొత్తంలో మనకి వ్యాక్సీ కంటెంట్ అంటే మైనపు పూత అనేది ఉంటుంది.
ఈ పంటని కనుక మనం అక్టోబర్లో కనుక సాగు చేసినట్లయితే ఈ రకాన్ని సరాసరి ఒక 11 క్వింటాల వరకు కూడా మనం ఒక ఎకరానికి దిగుబడి పొందే అవకాశం ఉంటుంది. అదేవిధంగా డ్రిప్ పద్ధతిలో కనుక సాగు చేసినట్లయితే దాదాపు 14 క్వింటాల వరకు మనకి దిగుబడి అనేది వచ్చే అవకాశం ఉంది. ఇదే భారతీయ నూనె గింజల పరిశోధనా స్థానం నుంచి విడుదల చేసినటువంటి మరొక మంచి హైబ్రిడ్ ICH 66. ఇది కూడా మనకి ఎరుపు రంగు కాండం కలిగి ఉండి ఆకుకి ఇరువైపులా కూడా మైనపు పూత ఉంటుంది. ఈ రకం కూడా మనకి పచ్చదోమ ఉధృతిని మరియు రసం పీల్చే పురుగుల ఉధృతిని కూడా సమర్థవంతంగా తట్టుకుంటుంది. అదేవిధంగా ఎండు తెగుల్ని మరియు వేరుకులు తెగుల్ని కూడా తట్టుకునేటువంటి రకము. ఈ రకము మనకి యాసంగిలో నీటిపారుదల కింద కనుక సాగు చేసినట్లయితే ఒక ఎకరానికి దాదాపు 10 నుంచి 11 క్వింటాల దిగుబడి అనేది వచ్చే అవకాశం ఉంటుంది. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు కూడా ఆముదం పైన విస్తృత పరిశోధన చేస్తూ ఉన్నారు. ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం పాలెంలో ఈ ఆముదం పరిశోధనలో భాగంగా అనేక సంకర రకాలని మరియు సూటి రకాలని విడుదల చేయడం జరిగింది. అందులో ముఖ్యమైనది PCH 111. ఈ రకం ఏంటంటే మిగతా ఆముదం రకాలతో పోల్చినప్పుడు చాలా తొందరగా కోతకు వచ్చేటువంటి రకము. దాదాపు 90 రోజుల్లోనే మనకి మొదటి గెల అనేది కోతకి వస్తుంది. ఆ తర్వాత 30 నుంచి 40 రోజుల వ్యవధిలో రెండవ వరుస మరియు మూడవ వరుస గెలలు అనేవి కోతకి వస్తాయి. ఈ రకాన్ని గమనించినట్లయితే ఇది ఆకుపచ్చ కాండాన్ని కలిగి ఉంటుంది. అదేవిధంగా ఆకుకి అడుగు భాగంలో మాత్రమే మైనపు పూత అనేది ఉంటుంది. ఈ రకాన్ని కనుక మనము యాసంగిలో రబీ సీజన్లో కనుక సాగు చేసినట్లయితే దాదాపు 8 నుంచి 10 క్వింటాల దిగుబడి అనేది లభిస్తుంది. మిగతా రకాలతో పోల్చి చూసినప్పుడు ఈ రకం ఏంటంటే సాధారణ ఎత్తు కలిగి ఉంటుంది మరియు కోతకి అనువుగా కూడా గెలలు అమరి ఉంటాయి. ఈ రకం కూడా మిగతా రకాలతో పోలిస్తే చాలా తొందరగా కోతకు వస్తుంది కాబట్టి రైతులు కూడా తొందరగా పంటని కంప్లీట్ చేసుకునే అవకాశం ఉంటుంది. PCH 111 రకము మనకి ఎండు తెగుల్ని కూడా తట్టుకుంటుంది. ఈ రకాలే కాకుండా మనకి DCH 519 అనేటువంటి రకాన్ని కూడా మన నూనె గింజల పరిశోధనా స్థానం వారు విడుదల చేయడం జరిగింది. ఈ రకము ఆకుపచ్చ కాండాన్ని కలిగి ఉంటుంది మరియు ఎండు తెగులను సమర్థవంతంగా తట్టుకుంటుంది. ఈ రకాన్ని మనము సాగు చేసినట్లయితే ఒక ఎకరానికి దాదాపు నీటిపారుదల కింద 8 నుంచి 10 క్వింటాల దిగుబడి అనేది వస్తుంది. మరో ముఖ్యమైనటువంటి రకము DCH 177. ఈ రకము మనకి ఏ విధమైనటువంటి మైనపు పూత అనేది ఉండదు, అంటే కాండం మీద మాత్రమే కొద్దిగా ఉంటుంది. ఈ రకం ఏంటి అంటే మనకి పచ్చదోమ ఉధృతిని కొద్దిగా తట్టుకోదు. ఆ దోమ ఉధృతి ఉన్నటువంటి ప్రాంతాల్లో ఈ రకాన్ని సాగు చేసుకోకపోవడం ఉత్తమము. కాకపోతే ఏంటంటే ఇది దిగుబడి పరంగా చాలా మంచి దిగుబడి ఇచ్చేటువంటి రకము. దాదాపు 10 క్వింటాల వరకు ఒక ఎకరానికి అనేది వస్తుంది. ఈ రకం కూడా ఎండు తెగుల్ని సమర్థవంతంగా తట్టుకుంటుంది. ప్రభుత్వ రంగ రకాలే కాకుండా మనకి ప్రైవేటు పరంగా కూడా ప్రైవేట్ రంగంలో కూడా అనేక రకమైనటువంటి హైబ్రిడ్స్ మనకి ఆముదం సాగులో అందుబాటులో ఉన్నాయి. ఏ రకాన్ని ఎంచుకున్నా కానీ సరైన నీటి వసతి కింద కనుక సాగు చేసినట్లయితే మంచి దిగుబడులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. నెల్లూరు జిల్లాలో 2025-26 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ అనుబంధ శాఖల రుణ లక్ష్యం 18,190 కోట్లు కాగా ఇందులో పంట రుణాల కోసం 10,956 కోట్లు కేటాయించినట్లు నెల్లూరు జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ ఎస్ మణిశేఖర్ తెలిపారు. రైతులు సాగు చేసిన పంట వివరాల ఆధారంగా రుణాలు మంజూరు జరుగుతుందని వివరించారు. అలానే పంట రుణాలతో పాటు బీమా వర్తించే పథకాలను తెలియజేశారు. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పథకం అమలుకు రైతు ఏడాదికి 436 రూపాయలు చెల్లించాలని, అలానే ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకం అమలుకు 20 రూపాయలు రైతు చెల్లించాలంటూ అధికారులు తెలియజేశారు. ఈ జిల్లాకు సంబంధించి ఈ సంవత్సరం మనకిచ్చిన టార్గెట్లు 18,190 కోట్లు. దాంట్లో వ్యవసాయ రుణాలు అంటే క్రాప్ లోన్స్ వరకు 10,956 కోట్లు, ఖరీఫ్కి 6,464 కోట్లు, రబీకి 4,492 కోట్లు. రుణాలకు సంబంధించి మీరు బ్యాంకులకు పాస్బుక్స్ తీసుకోపోతే ఆ పాస్బుక్ల ప్రకారం మీరు ఏ పంట అయితే వేస్తున్నారో దానికి తగ్గట్టుగా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ని బట్టి ఆ పంట రుణము మీకు ఇవ్వడం జరుగుతుంది. జూలై 1వ తారీఖు నుంచి సెప్టెంబర్ 30వ తారీఖు వరకు సాచురేషన్ క్యాంపెయిన్ అనేది కార్యక్రమాన్ని చేస్తున్నారు. దీంట్లో ఏమంటే ఇన్సూరెన్స్, గవర్నమెంట్ ఇన్సూరెన్స్ ఎవరికైతే బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయో వాళ్ళకి PMJJBY అండ్ PMSBY 2 ఇన్సూరెన్స్ పథకాలు ఉన్నాయండి. ఈ PMJJBYలో 436 రూపాయలు అకౌంట్లో ఉంచితే ఆ అకౌంట్లో డెబిట్ చేసి
మీకు 2 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ కవరేజ్ చేస్తారు. దీంట్లో ఏంటంటే నార్మల్ డెత్ అంటే నార్మల్గా చనిపోయినా కానీ ఆ అమౌంట్ 18 నుంచి 50 సంవత్సరముల వరకు వాళ్ళకి ఈ ఇన్సూరెన్స్ కవర్ చేస్తారు. అలాగే ఇంకోటి PMSBY స్కీమ్ అనే దాంట్లో సంవత్సరానికి 20 రూపాయలు. ఈ సంవత్సరానికి 20 రూపాయలు ఉండేది 18 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల వరకు కవర్ చేస్తారు. దీంట్లో ఏంటంటే యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అన్నమాట. 20 రూపాయలతో యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ జరిగినప్పుడు దానికి 2 లక్షల రూపాయలు వస్తుంది. ఇది ప్రతి సంవత్సరం జూన్ 1వ తారీఖు నుంచి మే 31 వరకు సంవత్సరం ఉంటుందండి. ప్రతి సంవత్సరం మేలో మనం అకౌంట్లో కానీ 436 + 20 456 రూపాయలు ఉంచుకోగలిగితే ఆటోమేటిక్గా ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం ములుగులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రైతులకు నాణ్యమైన అంటు మొక్కలను అందుబాటులో ఉంచింది. పండ్ల మొక్కలకు ప్రసిద్ధి చెందిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఈ ఏడాది దాదాపు 9 రకాల అంటు మొక్కలను రైతులకు అందించేందుకు సిద్ధమైంది. మామిడి ఒక్కో మొక్క 50 రూపాయల చొప్పున విక్రయించనుంది. అలానే మామిడి మొక్కలతో పాటు వెదురు మొక్కలను అందించనుంది. వెదురును వాణిజ్యపరంగా సాగు చేస్తున్న ప్రస్తుత తరుణంలో సాగును ప్రోత్సహించే దిశగా నేషనల్ బ్యాంబూ మిషన్ కింద రైతులకు మొక్కలను ఉచితంగా అందిస్తున్నట్లు ఇక్కడి ఉద్యానాధికారులు చెబుతున్నారు. అలానే ప్రస్తుతం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో కూరగాయ నారు మొక్కలు సైతం అందుబాటులో ఉన్నాయి. ఈ సంవత్సరానికి గాను మిరప, టమాటా, వంగ, కాలీఫ్లవర్, క్యాబేజీ మొక్కలను జిల్లా అధికారుల సూచనలతో ఉచితంగా అందజేస్తున్నామని, అలానే విత్తనాలు తెస్తే రైతులకు తక్కువ రుసుముతో నారు పెంచి అందజేస్తామంటూ వివరిస్తున్నారు. ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ములుగులో 9 రకాల మామిడి మొక్కలను మేము అంటుకట్టడం జరిగింది. ఈసారి ఈ మామిడి మొక్కలలో ముఖ్యంగా కేసరి, దశరి, హిమాయత్, బంగనపల్లి, అంబిక, అరుణిక, రాయల్ స్పెషల్ ఈ అంటుకట్టే మొక్కలు రైతులకు దసరా తర్వాత నుండి అవైలబుల్ ఉంటాయి. ప్రజెంట్ గ్రాఫ్టింగ్ చేసిన తర్వాత మనకు ఆల్రెడీ ఫస్ట్ స్టెప్లో ఉన్నాయి. ఇది రైతులకు సెకండ్ స్టెప్ నుంచి మనకు అవైలబుల్ ఉంటాయి. ముఖ్యంగా కేసరి మొక్కలు ఈ మధ్య కాలంలో ప్రాచుర్యం పొందింది. ఈ కేసరి మొక్కలకు ఎక్స్పోర్ట్ పరంగా కూడా మనకు చాలా విలువ ఉంటుంది కాబట్టి దాన్ని ఎక్కువ మోతాదులో మేము గ్రాఫ్టింగ్ చేసి రైతులకు ఇవ్వడానికి ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ములుగులో మేము చేస్తున్నాము. దీంతోపాటు రైతులకు కమర్షియల్గా యూజ్ అయ్యేటిది హిమాయత్ కమర్షియల్ యూజ్ అవుతుంది. తర్వాత మనకు కొత్త రకమైన వెరైటీ రత్న కూడా మనం ప్రొడక్షన్ చేస్తున్నాం. ఈ రత్న అనేది నీలమింటు ఆల్ఫెన్సో హైబ్రిడ్. ఇది కొద్దిగా లేట్ సీజన్ క్రాప్. మే 15 వరకు మనకు వచ్చే ఆస్కారం ఉంటుంది కాబట్టి రైతులకు దీంతో అధిక ధరలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సంవత్సరం నుండి మేము దీన్ని గ్రాఫ్టింగ్ చేసి రైతులకు ఇవ్వాలని చెప్పేసి చేస్తున్నాము. ఈ కేసులో ఏంటంటే ఈ తోలు అనేది మందంగా ఉంటుంది కాబట్టి కొంతవరకు ఫ్రూట్ ఫ్లైని ఈ పండుగ అరికట్టే ఆస్కారం కూడా కొంతవరకు తగ్గించే ఆస్కారం కూడా ఉంటుంది కాబట్టి దీన్ని మనము ప్రమోట్ చేస్తున్నాము. ఈ యొక్క 9 రకాలలో కేసర్, హిమాయత్, దశరి 35, రత్న, సువర్ణరేఖ, అంబిక, అరుణిక, రాయల్ స్పెషల్ ఇవన్నీ దొరుకుతాయి. దీంతోపాటు కొద్దిగా లేట్గా మనకు జనవరి, ఫిబ్రవరిలో మనకు ఒక 4-5 రకాలు చిన్న రసము, పెద్ద రసము, తర్వాత చెరుకు రసం కూడా మేము చేసి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాము. గ్రాఫ్టింగ్ చేసే ముందు మనము ఈ కొండ టెంకలు ఆమ్చూర్ ద్వారా తీసిన ఈ కొండ టెంకల్ని మేము ప్రొక్యూర్ చేయడం జరుగుతుంది. చిన్న సైజు ఉన్న కొండ టెంకల్ని మనము ప్రొక్యూర్ తీసుకొని దాన్ని రూట్ స్టాక్ కింద చేసుకొని మనం గ్రాఫ్టింగ్ చేయడం జరుగుతుంది. దీనివల్ల ఏం అడ్వాంటేజ్ ఉంటుందంటే ముఖ్యంగా ఈ కొండ టెంకలు ఏ వాతావరణానికైనా తట్టుకుంటాయి. వేరు శాతం అనేది బాగా పెరుగుతుంది. దీన్ని నీరెద్దడికి తట్టుకొని ఎదిగే ఆస్కారం ఉంటుంది. కొండ టెంకలతో కట్టుకున్న మొక్కలు ఏవైతే ఉంటాయో ఇవి కొద్దిగా వాటర్ ఎక్కువైనా తక్కువైనా మనకి ఏంటంటే సస్టైన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దీంతోపాటు ఈ తెగులను తట్టుకునే శాతం కూడా దీంతో ఉంటుంది కాబట్టి ఈ కొండ టెంకల్నే మేము సెలెక్ట్ చేసుకొని రైతులకు ఇవ్వడం జరుగుతుంది. ఒక్కొక్క మొక్క మనకు రైతులకు 50 రూపాయల చొప్పున మేము అందించడం జరుగుతుంది రైతులకు. ఈ మొక్కలు వెదురు మొక్కలు ప్రత్యేకంగా మేము బ్యాంబూసా టుల్డా రకం అనేది మేము ఇవ్వడం జరుగుతుంది రైతులకు. టుల్డా మొక్కల ముఖ్యంగా ప్రత్యేకత ఏంటంటే దీనికి ముళ్ళులు ఉండవు. ఈ మొక్కలలో ఒక కనుపుకు ఇంకో కనుపుకు దూరం ఎక్కువ ఉంటుంది. సో ఈ దూరం ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఇవి అగరబత్తి స్టిక్స్ కోసము ఇచ్చుకోవచ్చు, మ్యాటింగ్ కోసం వెళ్ళొచ్చు, ఫర్నిచర్కి వెళ్తాయి ఇవి. ఇదే కాకుండా మనకు బయోమాస్ కంటెంట్ కూడా బాగుంటుంది కాబట్టి కోల్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. దీంతోపాటు పెల్లెటింగ్ ఇచ్చి ఈ ఎన్టీపీసీ వాళ్ళకు ఫైరింగ్ కోసం ఎక్కువ క్యాలరీస్ అనేది జనరేట్ అవుతాయి కాబట్టి ఈ మధ్య కాలంలో మనం రైతులకు ఫ్రీగా ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ములుగు నుంచి మేము డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. సో దీనికి ఏంటంటే ఈ రైతులు ఆ జిల్లా అధికారులను సంప్రదించి అక్కడ నుంచి ఒక ఇండెంట్ తీసుకుని వచ్చి మాకు ఇచ్చినట్టయితే ఫ్రీగా మనము ఈ టుల్డా మొక్కలను మనం రైతులకు ఇవ్వడం జరుగుతుంది. సో రైతులకు 1 ఎకరానికి బ్లాక్ ప్లాంటేషన్కి అయితే 160 మొక్కలు పడతాయి. 5 మీటర్లు బై 5 మీటర్ల వ్యత్యాసంలో పెట్టుకోవాలి.
అదే బార్డర్ ప్లాంటేషన్ అయితే 6 ఫీట్లకు 6 ఫీట్లకు పెట్టుకున్నట్టయితే 130 మొక్కలు పడతాయి. సో ఒక రైతుకి 5 ఎకరాల చొప్పున మనము ఫెసిలిటేషన్ జరగడం జరుగుతుంది. నేషనల్ బ్యాంబూ మిషన్ లేదా స్టేట్ బ్యాంబూ మిషన్ కింద ఫ్రీగా రైతులకు పెట్టుకోవడానికి డిస్ట్రిబ్యూషన్ ఇవ్వడం జరుగుతుంది. 3rd ఇయర్ 4th ఇయర్ నుంచి ఫార్మర్కి ఒక్కొక్క చెట్టు నుండి 6 నుంచి 7 పోల్స్ 8 పోల్స్ వరకు మనం హార్వెస్టింగ్ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఇది బీడ్ భూములు ఉన్న వాళ్ళకు, బ్యారన్ ల్యాండ్స్కి, అన్ప్రొడక్టివ్ ల్యాండ్స్కి మనం పెట్టుకున్నట్టయితే సాయిల్ ఎన్రిచ్మెంట్ కూడా జరుగుతుంది. సో ముఖ్యంగా ఇది పెట్టుకున్న తర్వాత అంతర్ పంట కింద 2-3 సంవత్సరాలు అంతర్ పంట కింద కూడా మనం పసుపు కానీ, టమాటా మొక్కలు, బ్రింజాలు, కూరగాయల మొక్కలు ఇవి వేసుకోవచ్చు. సో ఆఫ్టర్ 3 ఇయర్స్ 4 ఇయర్స్ తర్వాత ఇది ఏపు పెరిగి మనకు నీడనిస్తుంది కాబట్టి అప్పుడు నీడకు వచ్చే సెమీ షేడ్లో పెరిగే మొక్కలు ఏవైతే ఉంటాయో అవి మాత్రం మనం పెట్టుకునే ఆస్కారం ఉంటుంది. ఇదే కాకుండా లాంగిస్మిథస్ అని చెప్పేసి మనము డెండ్రోకలమస్ లాంగిస్మిథస్ అని చెప్పేసి మనం ఈ రకం కూడా పెంచడం జరుగుతుంది. దీంట్లో ఏంటంటే హాలో బ్యాంబూ ఉంటుంది. ఉండడం వల్ల దీన్ని బ్యాంబూ బొంగు చికెన్ కింద కూడా ఈ మధ్య కాలంలో ప్రాచుర్యం పొందింది. సో ఈ లాంగిస్మిథస్ కింద అంటే తక్కువ బయోమాస్ ఉంటుంది. సో కంటెంట్ వెయిట్ ఎక్కువ రాదు కాబట్టి దీన్ని స్ప్లిట్ బ్యాంబూ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు, ఆరు కట్టెల కింద యూజ్ చేసుకోవచ్చు, మ్యాటింగ్ కోసం యూజ్ చేసుకోవచ్చు. మన దగ్గర అవైలబుల్ ఉన్న మొక్కలు డెండ్రోకలమస్ స్ట్రిక్టస్, బ్యాంబూసా టుల్డా, బ్యాంబూసా లాంగిస్మిథస్ అనేది ఈ 3 రకాల మొక్కలు మేము పెంచడం జరుగుతుంది. ఇక్కడ టుల్డా రకం అనేది మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఈ సౌత్ ఇండియాలో ఎక్కడా పెంచడం జరగదు. దీని యొక్క విత్తనాలు మాత్రం మనకు త్రిపుర, అగర్తల నుంచి మనకు తీసుకోవడం, జెన్యూన్ సీడ్ అని తీసుకోవడం జరుగుతుంది. ఈ త్రిపుర, అగర్తలలో ఆల్రెడీ 100 సంవత్సరాల పైన ఉన్న మొక్కలు ఉంటాయి. ఈ 100 సంవత్సరాలు ఉన్న పైన మొక్కలకు ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత వాటి నుండి ప్రొక్యూర్ చేసుకొని మేము తీసుకురావడం జరుగుతుంది. ఈ ఒక్క మొక్క మనం పెట్టిన తర్వాత ఫ్లవరింగ్ రావడానికి మినిమం 60 to 70 ఇయర్స్ పడుతుంది. అంటే ఒక మొక్క మనం బ్యాంబూ పెట్టుకున్నట్టయితే 70-80 సంవత్సరాల వరకు మనకు మన తోటలో ఉండే ఆస్కారం ఉంటుంది. ఒక 70-80 సంవత్సరాల తర్వాతనే మనకు ఫ్లవరింగ్ ఇనిషియేట్ అయ్యి దాన్ని మనం తీసుకోవడం జరుగుతుంది. ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ములుగులో పండ్ల మొక్కలతో పాటు కూరగాయల నారు కూడా మనము రైతులకు ఇవ్వడం జరుగుతుంది. ఈ సంవత్సరానికి మనం రైతులకు ఫ్రీగా డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. చిల్లీ మొక్కలు, టమాటా మొక్కలు, బ్రింజాల్ మొక్కలు, క్యాబేజ్, కాలీఫ్లవర్ కూడా రైతులకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. దీనికి రైతులు జిల్లాల నుండి ఇండియన్ రాయించుకొని పెట్టినట్టయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ హైటెక్ నర్సరీలో మనకు నెలకు 8 లక్షల మొక్కలు ప్రొడక్షన్, 8 లక్షల నుంచి 12 లక్షల మొక్కలు చేసే కెపాసిటీ ఉంటుంది. ముఖ్యంగా ఈ నారు పెంచే విధానంలో బయట నర్సరీ, రిజిస్టర్ నర్సరీతో కంపేర్ చేసుకుంటే మనకి ఈ నర్సరీలో సరికేమో కోకోపీట్, పర్లైట్, వర్మికులైట్, దీన్ని పాటింగ్ మీడియా అంటాము. ఈ పాటింగ్ మీడియాలో కోకోపీట్, పర్లైట్, వర్మికులైట్ అని చెప్పేసి ఒక సర్టెన్ నిష్పత్తిలో మనము యాడ్ చేయడం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే వేరు శాతం అనేది బాగా పెరగడం జరుగుతుంది. ఈ 3 పాటింగ్ మీడియాలతో పాటు మనం ఏం చేస్తామంటే దీంట్లో ట్రైకోడర్మా విరిడే, సూడోమోనాస్ అండ్ వాస్కులో అర్బస్లో మైక్రోజా, వ్యామ్ అంటాము. ఈ 3 కూడా కలపడం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే నారు దశలో మొక్క తీసుకెళ్ళిన తర్వాత రైతులు పెట్టుకున్న తర్వాత ఈ తెగులు రాకుండా ఉండే ఆస్కారం ఎక్కువ వరకు ఉంటుంది. వ్యామ్ అనేది యాడ్ చేస్తాం కాబట్టి వేరు శాతం అనేది ఎక్కువ పెరుగుతుంది. సబ్సిడీ రూపంలోనే కాకుండా రైతులు విత్తనాలు తీసుకొచ్చి ఇస్తే టమాటా అయితే 50 పైసల చొప్పున మేము రేజ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. మిర్చి అయితే 60 నుంచి 70 పైసల చొప్పున రేజ్ చేయడం జరుగుతుంది. బ్రింజాలు కూడా 50 నుంచి 60 పైసల్లో మనం విత్తనం పెంచి ఈ రైతులకు 30 రోజుల్లో అందించడం జరుగుతుంది. ఇదే కాకుండా మనకు సీజన్లో బంతినారు కూడా మనకు ఇక్కడ ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో లభ్యమవుతుంది. రైతులు ముందే సంప్రదించగలిగితే మనం బంతినారు కూడా ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నుంచి రైతులకు ఇవ్వడం జరుగుతుంది. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 18004254085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.